హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం రేఖాగణితంలో మూడో భాగాన్ని చూద్దాం. మనము కిందటి భాగంలో చూసినట్టుగా కిందటి భాగంలో మనం త్రిభుజాల గురించి మరియు త్రిభుజాల ప్రాపర్టీస్ గురించి నేర్చుకున్నాం. కిందటి భాగంలో మనము త్రిభుజముల వైశాల్యాలు మరియు త్రిభుజముల రకాలు, త్రిభుజంలో భుజాలపై మరియు దాని కోణాలను ఆధారంగా చేసుకొని ఎన్ని రకాలుగా త్రిభుజాలను విభజించవచ్చు మరియు వాటి వివిధ ధర్మాలను, సమబాహు త్రిభుజాన్ని, లంబకోణ త్రిభుజాన్ని, సరూప త్రిభుజాలను మరియు సర్వసమాన త్రిభుజాలను చూసాము. సో కిందటి భాగంలో మనము కోణ సమద్విఖండన రేఖ, మధ్యగత రేఖ, లంబ సమద్విఖండన రేఖ మరియు ఉన్నతులను చూసాము. మొదటగా మనం మధ్యగత రేఖ గురించి తెలుసుకుందాం. త్రిభుజంలో మధ్యగత రేఖల ఖండన బిందువును మనం గురుత్వ కేంద్రమని అంటాం. త్రిభుజం ఏ, బి, సి మరియు వీటి మధ్యగత బిందువులు మధ్య బిందువులు డి, ఈ, ఎఫ్ అయితే జీని మనం గురుత్వ కేంద్రము అని అంటాము. సో గురుత్వ కేంద్రము మధ్యగత రేఖను అనగా ఏడీను 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. సో కేవలం ఏడీను మాత్రమే కాకుండా AG:GD అనేది 2:1, అదేవిధంగా BG:GE 2:1, అదేవిధంగా CG:GF అనేది 2:1గా మనం చెబుతాము. సో అదేవిధంగా మనం చూసినట్టయితే మధ్యగత రేఖ అనేది త్రిభుజాన్ని రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది. అనగా ఈ రెడ్ కలర్లో ఉన్న రీజియన్ మరియు ఈ గ్రీన్ కలర్లో ఉన్న రీజియన్ అనేవి రెండు సమాన భాగాలు. వీటి వైశాల్యాలు సమానము. మనము మధ్యగత రేఖను మీడియన్ అని అంటాము. సో మీడియన్ అనేది ఒక ట్రయాంగిల్ను రెండు సమాన వైశాల్యాలుగా విభజిస్తుంది. అదేవిధంగా ఏదేని ఒక ట్రయాంగిల్ ఒక రేఖను మనం తీసుకున్నట్టయితే ఏబిసి అనే త్రిభుజంలో డి అనేది బీసీపై ఒక బిందువు. సో బీడీని మనం 1 సెంటీమీటరు మరియు డీసీని మనం 2 సెంటీమీటర్లు అనుకున్నప్పుడు ఏబిడి యొక్క వైశాల్యము మరియు ఏడిసి యొక్క వైశాల్యాల నిష్పత్తిని మనం కనుగొనదలిచినప్పుడు ఈ రెండు త్రిభుజాలకు గల ఎత్తు ఒకటిగానే మనం చెప్పవచ్చు. అనగా ఈ రెండు త్రిభుజాల ఎత్తులు సమానాలు కాబట్టి ఈ త్రిభుజ వైశాల్యాలు వాటి భూమిలపై ఆధారపడి ఉంటాయి. సో ఈ త్రిభుజం యొక్క అనగా ఏబిడి మరియు ఏడిసి త్రిభుజాలను మనం చూసినట్టయితే ఈ త్రిభుజాల భూములు 1 మరియు 2 మరియు ఈ త్రిభుజాల ఎత్తులు రెండు కూడా హెచ్గానే ఉన్నాయి కాబట్టి ఈ త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి భూమిల నిష్పత్తికి సమానము. అనగా భూమి ఎత్తులు ఒకటైనప్పుడు ఆ త్రిభుజ వైశాల్యాల నిష్పత్తి వాటి భూమిల నిష్పత్తిలో ఉంటుంది. సో ఈ విధంగా మనం చూసినట్టయితే జి అనే బిందువు ఏ మరియు డిను 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. అనగా త్రిభుజము GBD x అయినప్పుడు త్రిభుజము BAG అనేది 2x అగును. అనగా ఈ త్రిభుజం యొక్క మధ్య బిందువు కాబట్టి ఇది కూడా x sin xగా మనకు వచ్చును. అదేవిధంగా మనము కుడివైపు కూడా చూసినట్టయితే ఈ మూడు ట్రయాంగిల్ల ఏరియాలు కూడా x మరియు x మరియు xగా వచ్చును. సో మనకు మొత్తం మీద ఇక్కడ 6 ట్రయాంగిళ్ళు ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6. ఈ 6 త్రిభుజాల నిష్పత్తులు ఒకటిగానే ఉంటాయి మరియు ఈ 6 త్రిభుజాల వైశాల్యాలు సమానాలు. అనగా ఇందులో మనం ఏదైనా ఒక త్రిభుజాన్ని తీసుకున్నట్లయితే అనగా త్రిభుజము BGD అనేది మొత్తం త్రిభుజంలో అనగా ABCలో 1/6 వంతుగాను, అదేవిధంగా
ఈ త్రిభుజాన్ని మనం కలిపినట్లయితే త్రిభుజము ఏఎఫ్ఈ మనం చూసినట్లయితే ఏఎఫ్ఈ అనే త్రిభుజాన్ని చూసినట్లయితే ఇది మధ్య బిందువులతో కలుపుతుంది కాబట్టి ఇది 1:1 నిష్పత్తిలో ఉండడం వల్ల ఈ భుజము 1 మరియు ఈ మొత్తం భుజాన్ని మనం చూసినట్లయితే 2 అనగా వీటి భుజాలు 1:2 నిష్పత్తిలో ఉన్నందువల్ల వీటి వైశాల్యాలు 1:4 నిష్పత్తిలో ఉంటాయి. అనగా ఏఎఫ్ఈ మనం చూసినట్లయితే త్రిభుజంలోని 4వ వంతుకు సమానము. అదేవిధంగా ఏబిడిని మనం చూసినట్లయితే 1/2 ఈ త్రిభుజ వైశాల్యంలో సమానంగా ఉన్నట్టుగా మనం చెబుతాము. సో ఈ విధంగా మనకు మధ్యగత రేఖలు త్రిభుజ వైశాల్యాలను విభజించడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా అపోలోనియస్ సూత్రాన్ని మనం చూసినట్లయితే ఏదేని ఒక త్రిభుజంలో ఏబిసి మరియు ఏడి అనేది మధ్యగత రేఖ. ఏడి అనేది మధ్యగత రేఖ అయితే అపోలోనియస్ సూత్రం ప్రకారం ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అనేది 2 ఇంటూ మధ్యగత రేఖ యొక్క వర్గము మరియు ఈ బీడీ స్క్వేర్గా మనం చెప్పుకోవచ్చు. సో దీన్ని మనం అపోలోనియస్ సూత్రం అని చెబుతాము. సో ఇది కేవలం మధ్యగత రేఖకు మాత్రమే ఉపయోగించాలి. సో ఒక ట్రయాంగిల్లో మనం మధ్యగత రేఖను అనగా మీడియన్ను గీసినప్పుడు ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఏడీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఒక త్రిభుజంలోని 3 మధ్యగత రేఖలను మనం తీసుకున్నట్లయితే మనం అపోలోనియస్ థియరంను రాసినట్లయితే డిఈఎఫ్లకు మొదటగా బికి వ్యతిరేకంగా ఉన్న భుజాన్ని బిగాను మరియు సికి వ్యతిరేకంగా ఉన్న భుజాన్ని సిగాను ఏకి వ్యతిరేక ఉన్న భుజాన్ని మనం ఏ అనుకున్నప్పుడు అపోలోనియస్ థియరం ప్రకారం దీన్ని మనం ఎంఏ అని అనుకుందాం. బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎంఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్గా మనం దీన్ని చెప్పవచ్చు. సో అదేవిధంగా ఇప్పుడు మనం ఎంఏ స్క్వేర్ని కనుక్కొనదలిచిన బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎంఏ స్క్వేర్ ప్లస్ ఇది మనకు a/2 వస్తుంది కాబట్టి a²/2గా మనం చెప్పవచ్చు. సో దీని నుండి మనం ఎంఏ స్క్వేర్ను కనుక్కున్నప్పుడు 1/2 ఇంటూ 2b స్క్వేర్ ప్లస్ 2c స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్గా దీన్ని మనం చెప్పవచ్చు. ఎందుకనగా దీన్ని మనం సింప్లిఫై చేసినట్టయితే మనకు ఎంఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4ma స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2b స్క్వేర్ ప్లస్ 2c స్క్వేర్గా వచ్చును. సో ఈ విధంగా మనము మధ్యగత రేఖకు సూత్రాన్ని కనుగొనవచ్చు. సో ఈ సూత్రాన్ని ఉపయోగించినచే మనము మధ్యగత రేఖను కనుగొనవచ్చు. ఇదే విధంగా మనము మధ్యగత రేఖ యొక్క సూత్రాన్ని ఉపయోగించినట్లయితే ఇంతకుముందు మనం వచ్చిన సూత్రాన్ని మనకు వచ్చిన సమీకరణాన్ని మనం మరల తీసుకుందాం. 4ma స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు 2b స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్గా వచ్చింది. ఇదే విధంగా మనము 4mb స్క్వేర్ని రాసినట్లయితే ప్లస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2a స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్గా మనం చెబుతాం. అదేవిధంగా 4mc స్క్వేర్ మనం రాసినట్లయితే 2b స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్గా మనం చెప్పవచ్చు. ఈ 3 సమీకరణాలను జత చేసినట్లయితే మనకు 4 ఇంటూ ఎంఏ స్క్వేర్ ప్లస్ ఎంబీ స్క్వేర్ ప్లస్ ఎంసీ స్క్వేర్. మనం కుడివైపుకు చూసినట్లయితే మనకు
రెండు బీలు 2b స్క్వేర్లు 4b స్క్వేర్లు 4a స్క్వేర్లు 4c స్క్వేర్లు. కానీ ఈ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మనం కుడివైపుకు తెచ్చుకున్నట్లయితే మనకు మిగిలేది 3a స్క్వేర్లు 3b స్క్వేర్లు 3c స్క్వేర్లు. అనగా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ బై ma స్క్వేర్ ప్లస్ mb స్క్వేర్ ప్లస్ mc స్క్వేర్ను మనం 4/3 అని చెప్పవచ్చు. అనగా త్రిభుజంలోని భుజాల వర్గాల మొత్తము మరియు వాటి మధ్యగత రేఖల వర్గాల మొత్తానికి గల నిష్పత్తిని మనము 4:3గా చెబుతాము. అదేవిధంగా 3 మధ్యగత రేఖలు ఇచ్చినప్పుడు త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుగొనడానికి సూత్రాన్ని చూద్దాం. 3 మధ్యగత రేఖలు ఇచ్చినప్పుడు అనగా MA, MB, MCలు ఇచ్చినప్పుడు త్రిభుజ వైశాల్యం = 4/3 ఇంటూ √ m ఇంటూ m మైనస్ MA, m మైనస్ MB, m మైనస్ MCగా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ m అనేది MA ప్లస్ MB ప్లస్ MC/2గా మనం చెబుతాము. సో మనము ఇంతకు కిందటి భాగంలో చూసినట్టుగా 3 భుజాలు ఇచ్చినప్పుడు త్రిభుజ వైశాల్యాన్ని √S ఇంటూ S మైనస్ A, S మైనస్ B, S మైనస్ Cగా చెప్పుకున్నాము. అదేవిధంగా 3 మధ్యగత రేఖలు ఇచ్చినప్పుడు దాని వైశాల్యము 4/3 ఇంటూ √M ఇంటూ M మైనస్ MA ఇంటూ M మైనస్ MB, M మైనస్ MC. MA అనగా A నుండి గీయబడిన మధ్యగత రేఖ, MB అనగా B నుండి గీయబడిన మధ్యగత రేఖ, అదేవిధంగా MC అనగా C నుండి గీయబడిన మధ్యగత రేఖ అని అర్థము. ఇప్పుడు మనము కోణ సమద్విఖండన రేఖల గురించి చూద్దాం. సో మనం ముందుగా చూసినట్లు కోణ సమద్విఖండన రేఖ యొక్క ఖండన బిందువును మనము అంతర్వృత్త కేంద్రంగా చెబుతాము. సో కోణ సమద్విఖండన రేఖలను మనం చూసినట్లయితే ఈ రేఖను మనం కోణ సమద్విఖండన రేఖ అని అంటాము. కోణ సమద్విఖండన రేఖల యొక్క మిలిత బిందువు లేదా ఖండన బిందువును మనం అంతర్వృత్త కేంద్రము Iగా చెబుతాము. కోణ సమద్విఖండన రేఖ అనేది ఎదుటి భుజాన్ని వాటి ఆసన్న భుజాల నిష్పత్తిలో విభజిస్తుంది. అనగా AD అనేది BCను AB AC నిష్పత్తిలో విభజిస్తుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే BD/DCల నిష్పత్తిని మనం చూసినట్లయితే అది AB/ACల నిష్పత్తికి సమానం. సో ఈ విధంగా మనం కోణ సమద్విఖండన రేఖకు సంబంధించిన సూత్రాన్ని చూడవచ్చు. కోణ సమద్విఖండన రేఖ అనేది వాటి ఎదుటి భుజాన్ని వాటి ఆసన్న భుజాల నిష్పత్తిలో విభజిస్తుందని మనము తెలుసుకున్నాము. అదేవిధంగా రెండు అంతర్కోణ సమద్విఖండన రేఖలను మనం తీసుకున్నట్లయితే అవి రెండు కలిసే బిందువును మనం O అనుకుందాం. సో ఇవి కోణ సమద్విఖండన రేఖలు. ఈ కోణము యాంగిల్ A గాను మరియు BO అనేది B యొక్క కోణ సమద్విఖండన రేఖ కాబట్టి ఈ కోణాలను మనం X అండ్ Xగా అనుకుందాం మరియు ఈ కోణాలను మనం Y అండ్ Yగా అనుకుందాం. మొదటగా మనం చూసినట్లయితే 2x + 2y ప్లస్ Aను మనం 180గా అనుకోవచ్చు. ఎందుకనగా ఒక త్రిభుజంలోని కోణాల మొత్తాన్ని మనము 180గా చెబుతాము. అదేవిధంగా 2 × x + y = 180 మైనస్ A మరియు x + y అనేది 90 మైనస్ యాంగిల్ A+2గా చెబుతాము. ఇది సమీకరణము 1గా మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం యాంగిల్ BOCని కనుక్కోవాలంటే ఈ యాంగిల్ని మనం θ అనుకున్నా x + y + θ = 180 డిగ్రీలు, θ = 180 డిగ్రీలు మైనస్ x + y. అదేవిధంగా మనం చూసినట్టయితే x + yని మనం 90 - A/2గా అనుకున్నాము. అనగా θ = 180
-90 మైనస్ a/2 అనగా 90 ప్లస్ a/2గా మనం చెబుతాము. అనగా ఈ రెండు కోణ సమద్విఖండన అంతర్కోణ సమద్విఖండన రేఖల మధ్య కోణము 90 ప్లస్ a/2గా మనం చెబుతాము. అదేవిధంగా మనము రెండు బాహ్య కోణ సమద్విఖండన రేఖల యొక్క కోణాన్ని చూద్దాం. సో ఈ రెండు రేఖలు బాహ్య కోణ సమద్విఖండన రేఖలు. మనం దీన్ని చూసినట్లయితే ఇది 2x గాను ఇది 2y గాను మనం చెప్పవచ్చు. దీన్ని మనం I' అనుకున్నప్పుడు కనుక్కోవలసిన కోణము BI'C. సో మనం ఈ కోణాన్ని చూసినట్లయితే మిగిలిన కోణము మనం 180 మైనస్ 2xగా చెప్పవచ్చు. సో ఈ రేఖ కోణ సమద్విఖండన రేఖ కాబట్టి మనము ఈ 180 మైనస్ 2xను రెండు భాగాలుగా విభజిస్తున్నాము. అనగా ప్రతి భాగము 90 మైనస్ xగా మనం చెప్పవచ్చు. అనగా మనకు ఈ కోణం వచ్చేసి 90 మైనస్ x మరియు ఈ కోణం వచ్చేసి 90 మైనస్ yగా మనం చెప్పవచ్చు. సో ఇది మనం ఇప్పుడు టీటా అనుకున్నప్పుడు ట్రయాంగిల్ BI1Cలో BI'Cలో 90 మైనస్ x ప్లస్ 90 మైనస్ y ప్లస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీలుగా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా చూసినట్లయితే మనకు 180 మైనస్ x మైనస్ y x ప్లస్ y ప్లస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 180గా వస్తుంది. 180ని మనం కట్ చేసుకున్నట్టయితే టీటా ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ వైగా వస్తుంది. అనగా ఈ BI1' C యొక్క కోణము మనము 90 మైనస్ యాంగిల్ a/2గా చెప్పవచ్చు. అనగా రెండు బాహ్య కోణ సమద్విఖండన రేఖల మధ్య కోణము 90 మైనస్ a/2గా మనం చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఒక అంతర్కోణ సమద్విఖండన రేఖ మరియు ఒక బాహ్య కోణ సమద్విఖండన రేఖ ఖండించుకుంటే వాటి మధ్య కోణము ఏ విధంగా ఉంటుందనేది మనం చూద్దాం. మొదటగా త్రిభుజాన్ని తీసుకుందాం. ఒక బాహ్య కోణ సమద్విఖండన రేఖ మరియు ఒక అంతర్కోణ సమద్విఖండన రేఖల కోణాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇది ఒక అంతర్కోణ సమద్విఖండన రేఖ మరియు దీనిని మనం ఒక బాహ్య కోణ సమద్విఖండన రేఖలా తీసుకున్నప్పుడు ఈ మొత్తం యాంగిల్ మనం 2x అనుకున్నాం కాబట్టి దీన్ని మనం I" అనుకున్నప్పుడు ఈ కోణము x, ఈ కోణము 2x మరియు ఈ కోణము y గాను ఈ కోణము 90 మైనస్ y గాను మనం చెబుతాం. సో మనకు కావలసిన కోణాన్ని టీటా అనుకున్నప్పుడు ఈ త్రిభుజంలో గల మూడు కోణాలను జత చేసినప్పుడు 2y ప్లస్ 90 మైనస్ y ప్లస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 180 అని మనం చెబుతాము. సో x ప్లస్ y ప్లస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. టీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 మైనస్ x ప్లస్ y. టీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 మైనస్ టీటా 90 మైనస్ a/2గా మనం చెబుతాము. x ప్లస్ y అనేది మనకు ఇంతకుముందు చూసినట్టుగా 90 మైనస్ a/2గా మనం చెబుతాము. సో టీటా ఈజ్ ఈక్వల్స్ టు a/2గా మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం కోణ సమద్విఖండన రేఖల మధ్య కోణాలను చూసినప్పుడు మొదటగా రెండు బాహ్య కోణ సమద్విఖండన రేఖలు, ఒక బాహ్య ఒక అంతర్కోణ సమద్విఖండన రేఖలు మరియు అంతర్కోణ సమద్విఖండన రేఖలు, ఈ మూడింటిని మనం చూసుకున్నట్టయితే ఈ కోణాలను మనం చూసినట్లయితే మొదటగా ఇది A, ఇది B, ఇది C మరియు దీనిని I, దీనిని I" మరియు దీనిని I' అనుకున్నప్పుడు రెండు అంతర్కోణ సమద్విఖండన రేఖల మధ్య కోణము 90 ప్లస్ a/2 గాను కోణము a/2 గాను మరియు రెండు బాహ్య కోణ సమద్విఖండన మధ్య రేఖల కోణము 90 మైనస్ a/2 గాను మరియు ఒక అంతర మరియు ఒక బాహ్య కోణ సమద్విఖండన రేఖను యాంగిల్ a/2 గాను మనం చెప్పవచ్చు.
సో ఈ విధంగా మనము కోణ సమద్విఖండన రేఖల గురించి మరియు అంతర్వృత్త కేంద్రం గురించి చూడడం జరిగింది. సో ఇప్పుడు అదేవిధంగా ఒక త్రిభుజంలోని ఉన్నతిని గీసినప్పుడు, ఉన్నతి అనగా భూమికి లంబంగా ఉండే రేఖ. త్రిభుజంలోని ఉన్నతులను మనం తీసుకున్నప్పుడు ఈ త్రిభుజ ఉన్నతిల ఖండన బిందువును మనం లంబ కేంద్రం అని అంటాము. సో ఉన్నతులు భూమికి లంబంగా ఉంటాయి. తొంభై డిగ్రీలు మరియు 90 డిగ్రీలు. సో దీన్ని మనం ఓ అనుకున్నట్లయితే AFOE అనేది ఒక చతుర్భుజంగా మనం గమనించవచ్చు. అనగా దీన్ని మనం కోణము ఏ అనుకున్నప్పుడు ఈ కోణాన్ని మనం కోణము ఏ అనుకున్నప్పుడు మిగిలిన కోణం మనకు 180 - Aగా వచ్చును. అనగా ఈ కోణాన్ని మనం 180 - Aగా చెబుతాము. అనగా యాంగిల్ BOC అనేది 180 - A గాను, అదేవిధంగా యాంగిల్ AOC అనేది దీనికి ఎదురుగా ఉన్న భుజం B కాబట్టి 180 - B గాను, అదేవిధంగా యాంగిల్ AOB అనేది 180 - C గాను మనం చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఉన్నతుల గురించి తెలుసుకున్నాము. ఉన్నతి అనగా మనం ఎత్తు అని కూడా అంటాము. అదేవిధంగా లంబ సమద్విఖండన రేఖల యొక్క ఖండన బిందువును మనము పరివృత్త కేంద్రం అని అంటాము. పరివృత్త కేంద్రము అనగా త్రిభుజము ఒక వృత్తంలో అంతర్లిఖించబడి ఉంటుంది. మనము ఈ త్రిభుజ కేంద్రాన్ని, ఈ వృత్తం యొక్క కేంద్రాన్ని O అనుకున్నప్పుడు ABC, BC అనేది O వద్ద చేయు కోణము Aకు రెట్టింపుగా ఉండును. అనగా BOC అనేది కోణము Aకు 2 రెట్లుగా ఉండును. సో ఈ విధంగా మనము అంతర్వృత్త కేంద్రము, పరివృత్త కేంద్రము వద్ద కోణము మరియు లంబ కోణము వద్ద కేంద్రములను చూడడం జరిగింది. ఒక త్రిభుజంలోని భుజాల మధ్య బిందువును కలిపినప్పుడు ABC అనే త్రిభుజంలో D మరియు Eలు AB మరియు ACల మధ్య బిందువులుగా మనం చెప్పవచ్చు. సో ACలను మధ్య బిందువు అనగా AD/AB = AE/AC = 1/2గా, అంటే 2 భుజాలు మరియు ఒక కోణము, 2 భుజాలు అనుపాతంలోను మరియు ఒక కోణము సమానమైతే మనము భుజము సిద్ధాంతాన్ని ఉపయోగించి ఈ 2 త్రిభుజాలను సరూప త్రిభుజాలని మనం చెప్పవచ్చు. సో ఈ 2 త్రిభుజాలు సరూప త్రిభుజాలు అయినప్పుడు DE అనే రేఖాఖండం యొక్క పొడవు 3వ భుజము అయిన BCలో సమానంగా ఉంటుంది. దీనినే మనము మధ్య బిందువు సూత్రము అని అంటాము. అనగా 2 భుజాల మధ్య బిందువులను కలుపు రేఖాఖండము ఆ త్రిభుజంలోని 3వ భుజంలో
సగంగాను మరియు ఆ త్రిభుజంలోని మూడవ భుజానికి సమాంతరంగాను ఉంటుంది. సో ఈ విధంగా మనము ఈ సూత్రాన్ని గమనించవచ్చు. అనగా ఒక త్రిభుజంలోని రెండు భుజాల మధ్య బిందువులను కలుపు రేఖాఖండము మూడవ భుజానికి సగంగాను మరియు ఆ మూడవ భుజానికి సమాంతరంగాను ఉండడం జరుగుతుంది. సో దీనిని మనం మధ్య బిందువు సూత్రము అని అంటాము. ఇదే విధంగా ఒక లంబకోణ త్రిభుజాన్ని మనం చూసినట్లయితే ఒక లంబకోణ త్రిభుజంలో అంతర్వృత్త కేంద్రము మరియు గురుత్వ కేంద్రము ఎల్లప్పుడూ లంబకోణ త్రిభుజం లోపల వైపు మరియు లంబ కేంద్రము అనేది ఆ లంబకోణం యొక్క శీర్షము వద్ద ఉండేది లంబకోణము మరియు దీని కర్ణం యొక్క మధ్య బిందువును మనము పరివృత్త కేంద్రంగా తీసుకుంటాము. సో ఈ విధంగా మనము బీడీ రేఖను గీసినట్లయితే ఏబిసి బీడీ అనేది ఏసీలో సగంగా ఉండును. ఇది కేవలము లంబకోణ త్రిభుజంలో కర్ణముపై మనము మధ్యగత రేఖను గీసినప్పుడు లంబకోణ త్రిభుజంలో కర్ణముపై గీసిన మధ్యగత రేఖ అనేది ఏసీలో సగంగా ఉండును. ఇప్పుడు మనం ఈ త్రిభుజాలపై ఇప్పుడు మనం ఒక సమస్యను చూద్దాం. ఒక త్రిభుజము పీక్యూఆర్లో ఏ కామా బి కామా సిలు వరుసగా పీక్యూ మరియు పిఆర్ మరియు క్యూఆర్లపై క్యూసీ = ఏసీ మరియు సిఆర్ = సిబిలు అయ్యేటట్లుగా ఉన్నాయి. సో క్యూపిఆర్ అనేది 40 డిగ్రీలు మరియు ఏసీబీ విలువ ఎంత అని అడుగుతున్నాడు. సో క్యూపిఆర్ అనేది 40 డిగ్రీలు అయితే ఏసీబీ విలువ ఎంత? సో పీక్యూఆర్ గీసుకున్నట్లయితే పీక్యూఆర్లో ఏబిసిలు వరుసగా పీక్యూ మరియు పిఆర్ క్యూఆర్లపై క్యూసీ = ఏసీ అనగా ఈ రెండు రేఖలు సమానము. అదేవిధంగా క్యూసీ సిఆర్ = సిబిలు అయ్యేటట్లు అనగా ఈ రెండు రేఖలను మనం తీసుకున్నట్లయితే ఇవి సమానాలని మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా ఇవి ఉన్నాయి. సో మనం ఇప్పుడు చూసినట్లయితే క్యూపిఆర్ = 40 డిగ్రీలు అయితే ఏసీబీ విలువ ఎంత? మనకు కావలసిన విలువను మనము టీటా అనుకున్నట్లయితే మనము యాంగిల్ క్యూని x డిగ్రీలు అనుకున్నప్పుడు ఒక సమద్విబాహు త్రిభుజంలో భుజాలు సమానమైతే వాటి ఎదుటెదుటి కోణాలు కూడా సమానాలు కావున ఇది y అనుకున్నట్లయితే ఈ కోణము మనం yగా చెప్పవచ్చు. సో త్రిభుజము పీక్యూఆర్ మనం చూసినట్లయితే త్రిభుజము పీక్యూఆర్లో కోణము x ప్లస్ కోణము y ప్లస్ కోణము 40 = మనం 180 గాను మరియు x ప్లస్ y = 140గా చెప్పవచ్చు. అదేవిధంగా మనము సి వద్ద కోణాలను గమనించినట్లయితే దీనిని మనం 180 - x అదేవిధంగా దీన్ని మనం 180 - yగా చెప్పవచ్చు. ఈ మూడు కోణాలు ఒక సరళ రేఖను ఏర్పరుస్తున్నందున ఈ మూడు కోణాల మొత్తాన్ని మనం చూసినట్లయితే ఆ మూడు కోణాల మొత్తము 360 - x - y ప్లస్ టీటా = 180గా మనం చెప్పవచ్చు. అదేవిధంగా మనం టీటా x ప్లస్ వైని చూసినట్లయితే మనకు కావలసిన కోణము టీటా కాబట్టి 360 - x ప్లస్ వై ప్లస్ టీటా = 180 గాను మరియు x ప్లస్ వై విలువ 140 కాబట్టి మనము ఈ 140ని ఇక్కడ ప్రతిక్షేపించినట్లయితే మనకు వచ్చే విలువను మనం 220 ప్లస్ టీటా x ప్లస్ వై ప్లస్ 40 = 180 మరియు x ప్లస్ వై విలువ 150 గాను మరియు దీన్ని మనం 2x 2y గాను
మరియు 2 ఇంటూ 180 అనగా 2 ఇంటూ 140 అనగా 280 గాను మనం తీసుకోవచ్చు. సో 360 మైనస్ 280 ప్లస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 180 అనగా 360 మైనస్ 280ని మనం 80 గాను మరియు ఈ 80ని మనం ఇటు పంపించినట్లయితే 180 మైనస్ 80 100 డిగ్రీలుగాను మనం చెబుతాము. సో ఈ రెండు కోణాలు 180 మైనస్ 2x 180 మైనస్ 2yలుగా మనం చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా మనకు కావలసిన విలువను మనం ఇంకోసారి చూసినట్లయితే సరళ రేఖలో మనకు 3 కోణాలు, ఈ కోణము 180 మైనస్ 2xగా ఇవ్వబడింది. అదేవిధంగా ఈ కోణము టీటా, ఇది మనకు కావలసిన కోణము, మరియు ఇక్కడ మనకు 2yగా ఇవ్వబడింది. x ప్లస్ y ఆ త్రిభుజంలోని 3 కోణాలను మనం చూసినట్లయితే 140 డిగ్రీస్గా మనకు తెలుసు. సో మనము ఈ 3 కోణాలను జత చేసినట్లయితే 180 మైనస్ 2x, అదేవిధంగా 180 మైనస్ 2y ప్లస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 180 వచ్చింది. సో 180 మనం క్యాన్సిల్ చేసుకున్నట్లయితే టీటా ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ 180గా మనకు వచ్చింది. అనగా టీటా ఈజ్ ఈక్వల్స్ టు 140 మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే అనగా ప్రతిక్షేపించుకున్నట్లయితే 180 గాను మరియు టీటా ఈజ్ ఈక్వల్స్ టు 100 డిగ్రీలుగాను వచ్చింది. ఈ విధంగా మనము దీని విలువ 100 డిగ్రీలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనము మరొక ప్రశ్నను చూసినట్లయితే క్రింద ఇచ్చిన చిత్రంలో డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. సో ఈ చిత్రంలో మనం చూసినట్లయితే డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ మరియు ఏడీ బై బీడీ ఈజ్ ఈక్వల్స్ టు 3:5. సో ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు 4.8 మరియు ఏఈ విలువ ఎంత? సో మనం ఇప్పుడు ఏఈ విలువను కనుగొనాలి. మొదటగా దీన్ని చూసినట్లయితే ఈ రెండు భుజాలు సమాంతరంగా ఉన్నాయి, అనగా ఈ కోణాలు సాదృశ్య కోణాలు సమానాలు, అనగా కోణము డి కోణము బి మరియు కోణము ఈ కోణము సిలు సమానాలు, మరియు కోణము ఏ అనేది రెండిటికి మనం కామన్ యాంగిల్గా చెప్పవచ్చు. అనగా ఇచ్చిన రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలని మనం చెప్పవచ్చు. సో సరూప త్రిభుజాలు అయినప్పుడు ఏడిఈ ఈజ్ సిమిలర్ టు ఏబిసి అని మనం చెప్పవచ్చు. ఇచ్చిన త్రిభుజాలు సరూప త్రిభుజాలు అయినప్పుడు ఆ త్రిభుజ భుజాల నిష్పత్తిని మనం చూసినట్లయితే ఏడి బై ఏబిగా మనం తీసుకున్నట్లయితే ఏడి బై బీడి ఈజ్ ఈక్వల్స్ టు 3:5గా ఇచ్చారు. అనగా మనం ఏడి బై ఏబి తీసుకున్నట్లయితే మనం దీనిని 3:8గా తీసుకోవాలి. సో ఏడి బై ఏబి ఏడి బై ఏబిని తీసుకున్నట్లయితే ఇది ఏఈ బై ఏసీకి సమానము. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏడి బై ఏబి సో ఏఈ బై ఏసీకి సమానము ఈజ్ ఈక్వల్స్ టు 3/8గా మనం చెప్పవచ్చు. మనము ఇచ్చిన విలువను ప్రతిక్షేపించుకున్నట్లయితే ఏసీ విలువ 4.8గా ఇచ్చారు. సో మనం ఏఈ విలువను కనుగొనాలి. సో ఏఈ బై 4.8 ఈజ్ ఈక్వల్స్ టు 3/8. సో ఏఈ ఈజ్ ఈక్వల్స్ టు 3/8 ఇంటూ 4.8గా మనం చెప్పవచ్చు. అనగా దీన్ని మనం 0.6 గాను 3 ఇంటూ 0.6 1.8గా మనం చెప్పవచ్చు. అనగా ఏఈ విలువ 1.8గా మనం చెప్పవచ్చు. సో ఇదే విధంగా మనము మరొక ప్రశ్నను చూద్దాం. త్రిభుజము ఏబీసీ మరియు త్రిభుజము డిఈఎఫ్లు సరూప త్రిభుజాలు. బీసీ ఈజ్ ఈక్వల్స్ టు 3 సెంటీమీటర్లు మరియు ఈఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్లు. సో ఏబీసీ యొక్క వైశాల్యము 54 సెంటీమీటర్లు అయినా డిఈఎఫ్ యొక్క వైశాల్యము ఎంత? ఒకవేళ ఈ రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలు అయినప్పుడు వీటి వైశాల్యాల నిష్పత్తిని మనం చూసినట్లయితే ఇచ్చిన భుజాల అనురూప భుజాల నిష్పత్తుల వర్గానికి సమానమని మనం చెబుతాము. అనగా
ఏరియా ఆఫ్ ఏబిసి బై ఏరియా ఆఫ్ డిఈఎఫ్ వీటి వైశాల్యాల నిష్పత్తులు వీటి భుజాల నిష్పత్తుల వర్గానికి సమానము, అనగా స్క్వేర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ దేర్ స్క్వైర్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ గివెన్. సో బీసీ బై ఈఎఫ్, బీసీ బై ఈఎఫ్లు 3/4 నిష్పత్తిలో ఉన్నాయి, అనగా మనము దీన్ని 3/4 హోల్ స్క్వేర్గా చెప్పవచ్చు. ఇప్పుడు ఇచ్చిన విలువలను మనం ప్రతిక్షేపించినట్లయితే ఏబీసీ వైశాల్యము 54 మరియు డిఈఎఫ్ యొక్క వైశాల్యము డిఈఎఫ్ అనుకున్న 9/16, 9 9 6, అనగా డిఈఎఫ్ యొక్క వైశాల్యము 16 6 96గా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా 96 సెంటీమీటర్లను డిఈఎఫ్ యొక్క వైశాల్యంగా మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం మరొక ప్రశ్నను చూద్దాం. ఏబిసి అనే త్రిభుజంలో బి అనేది లంబకోణము మరియు పిక్యూలు ఏసీ మరియు బీసీల మధ్య బిందువులు అయితే ఏబిసి అనేది ఒక లంబకోణ త్రిభుజము మరియు ఇందులో పి మరియు క్యూలు ఏబి మరియు ఏసీల మధ్య బిందువులు అయితే, సో ఏబీల మధ్య బిందువు పి మరియు అదేవిధంగా బీసీల మధ్య బిందువు క్యూ అయితే ఈ రెండు మధ్య బిందువులను మనం ఇప్పుడు కలుపుకుందాం. మొదటగా ఏబీని మనం 2x అనుకున్నప్పుడు ఇది మధ్య బిందువు కాబట్టి ఇది x అండ్ x గాను, మరియు బీక్యూ మరియు క్యూసీ సమానం కాబట్టి వీటిని మనం y అండ్ yగా అనుకుందాము. ఇది ఒక లంబకోణ త్రిభుజం కావున మొదటగా నేను ఏక్యూ స్క్వేర్ని కనుగొంటున్నాను. ఏక్యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు పైథాగరస్ సూత్రం ప్రకారము భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. సో ఇచ్చట మనం భుజము స్క్వేర్ చేసినట్లయితే 2x హోల్ స్క్వేర్, అనగా మనం దీన్ని 4x స్క్వేర్ గాను ప్లస్ y స్క్వేర్ గాను, ఇది త్రిభుజాన్ని గమనించినట్లయితే ఏబిక్యూ త్రిభుజంలో, అదేవిధంగా త్రిభుజము పిబిసి త్రిభుజంలో మనం చూసినట్లయితే పిసి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్గా మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఏక్యూ స్క్వేర్ ప్లస్ పీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్గా చెప్పవచ్చు. త్రిభుజము ఏబిసిలో చూసినట్లయితే ఏసీ స్క్వేర్ను మనం 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్గా చెప్పవచ్చు. ఇది సమీకరణం 1. సమీకరణం 2గా తీసుకున్నప్పుడు ఏక్యూ స్క్వేర్ 1/2 చేసినట్లయితే ఏక్యూ స్క్వేర్ బై పీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5/4గా మనం చెప్పవచ్చు. అనగా ఏక్యూ స్క్వేర్ ప్లస్ పీసీ స్క్వేర్ ఆర్ సిపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5/4 ఇంటూ ఏసీ స్క్వేర్గా మనం చెప్పవచ్చు. సో ఏక్యూ స్క్వేర్ ప్లస్ సిపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5/4 ఇంటూ ఏసీ స్క్వేర్గా మనం చెప్పవచ్చు. సో ఇది మీరు ఒక సూత్రంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా PQR అనే ఒక లంబకోణ త్రిభుజంలో QS కర్ణానికి లంబంగా ఉంటే PS is to SR. మనము ఒక లంబకోణ త్రిభుజంలో ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకొని మరియు QS అనేది PRకు అనగా కర్ణానికి లంబంగా ఉన్నట్లయితే మనము లంబకోణ త్రిభుజం యొక్క ధర్మాలు కొన్ని చూసాము. సో ఆ ధర్మాలను నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. మొదటగా ఇది ఏ బి ఇది హెచ్ అయినప్పుడు, ఇది ఎక్స్ ఇది వై అయినప్పుడు మనం మొదటగా చెప్పుకున్నట్లుగా హెచ్ను మనము ఏబి బై ఈ పిఆర్ని మనం సి అనుకున్నట్లయితే ఏబి బై సి అని, అదేవిధంగా రెండవ సూత్రము హెచ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ వై అని, అదేవిధంగా మూడవ సూత్రము ఎక్స్ ఇస్ టు వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఇస్ టు బి స్క్వేర్ అని, అదేవిధంగా నాలుగవ సూత్రము 1/c స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/a స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్ అని మనం చెబుతాము. సో దీనిలో మూడవ సూత్రం ప్రకారము పిఎస్ ఇస్ టు ఎస్ఆర్ మనం చూసినట్లయితే PQ స్క్వేర్ ఇస్ టు QR స్క్వేర్గా మనం చెప్పవచ్చు. సో PQ స్క్వేర్ ఇస్ టు PR స్క్వేర్గా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము
పీక్యూ స్క్వేర్ ఇస్ టు క్యూఆర్ స్క్వేర్గా చెప్పవచ్చు. లేదా దీనిని మనము త్రికోణమితిలో ఉన్న నిష్పత్తులను ఉపయోగించి నిరూపించవచ్చు. సో పీక్యూఆర్ తీసుకున్నట్లయితే క్యూఎస్ అనేది కర్ణానికి లంబంగా ఉంటే, సో క్యూఎస్ అనేది కర్ణము పీక్యూ దానికి లంబంగా ఉన్నట్లయితే దీన్ని మనం టీటా అనుకున్నట్లయితే మొదటగా మనము దీనిని ఏ, దీన్ని ఎక్స్, దీన్ని వై అనుకుందాం. అదేవిధంగా దీన్ని మనం ఏబి అని అనుకున్నట్లయితే మొదటగా మనం సైన్ టీటాను చూద్దాం. దీనిలో నుండి సైన్ టీటాను మనము హెచ్ బై, ఇది టీటా అయినప్పుడు ఈ కోణం కూడా టీటా అవుతుందని మనము త్రిభుజము లంబకోణ త్రిభుజం యొక్క బేసిక్స్ చూసినప్పుడు చూడడం జరిగింది. ఎందుకనగా ఇది మొత్తం కోణము 90 కాబట్టి ఈ కోణము టీటా అయినప్పుడు మిగిలిన కోణము 90 మైనస్ టీటాగాను మరియు ఈ కోణాన్ని మనం టీటాగాను చెప్పడం జరుగుతుంది. సో మనము త్రిభుజము పీక్యూఎస్లో టీటాని చూసినప్పుడు సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎదుటి భుజము బై కర్ణము అనగా హెచ్ బై ఏ గాను మరియు కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆసన్న భుజము బై కర్ణముగాను చెబుతాము అనగా ఎక్స్ బై ఏ గాను మనం చెబుతాము. అదేవిధంగా మనము ఈ త్రిభుజంలో సైన్ టీటాను మనం చూసినట్లయితే ఎదుటి భుజము బై కర్ణము అనగా ఎదుటి భుజాన్ని మనము వైగాను కర్ణాన్ని మనం బీగాను చూస్తాం. అదేవిధంగా కాస్ టీటాను చూసినట్లయితే ఆసన్న భుజాన్ని మనము హెచ్ గాను మరియు కర్ణమును బీగాను చూస్తాము అనగా హెచ్ బై బి అని మనం చెప్పవచ్చు. సో మనము ఇరువైపులా సైన్ టీటా విలువలను సమానం చేసుకున్నప్పుడు ఇచ్చట ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఏవై బై బి గాను మరియు ఇచ్చట హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్బి బై ఏ గాను చెప్తాము. ఈ రెండు హెచ్ విలువలను మనం సమానం చేసుకున్నప్పుడు ఏవై బై బి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్బి బై ఏగా చెబుతాము అనగా ఎక్స్ బై వై యొక్క నిష్పత్తి ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ల నిష్పత్తికి సమానము. దీన్ని మనం ఎక్స్ వై అనగా పిఎస్ ఇస్ టు ఎస్ఆర్ అనేది ఏ స్క్వేర్ మరియు బి స్క్వేర్ల నిష్పత్తికి సమానమని మనం చెప్పుకోవచ్చు. ఇదే విధంగా కొన్నిసార్లు ఇదే ప్రశ్నను విలువలను ఇచ్చి కూడా అడిగే అవకాశం ఉంటుంది. అది ఎలా అనగా ఒక లంబకోణ త్రిభుజము ఏబిసిలో బి అనేది లంబకోణము మరియు బి నుంచి మనము ఈ లంబం పైన కర్ణము పైన లంబాన్ని గీసినట్లయితే అది డి వద్ద కర్ణాన్ని ఖండించును. అదేవిధంగా మనము బీసీ విలువను 4 గాను ఏసీ విలువను 5 గాను ఇచ్చినప్పుడు ఏడి ఇస్ టు డీసీలను కనుగొనమనినప్పుడు మనము ఏ విధంగా కనుగొందామో ఇప్పుడు చూద్దాం. మొదటిగా లంబకోణ త్రిభుజంలోని 2 భుజాలను మనం చూసినట్లయితే 4 భుజంగాను మరియు ఏసీ 5 కర్ణంగాను అయితే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము ఏసీ అనేది 3గా వస్తుంది. అదేవిధంగా దీన్ని మనం ఎక్స్ ఇస్ టు వై అనుకుంటే అడిగిన విలువ ఎక్స్ ఇస్ టు వైగా మనం చెబుతాము. అనగా ఎక్స్ ఇస్ టు వై అనేది 3 స్క్వేర్ ఇస్ టు 4 స్క్వేర్లకు సమానము అనగా 9 ఇస్ టు 16గా మనము ఏడి ఇస్ టు డీసీలను చెబుతాము. సో ఇప్పుడు ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా మనం మరొక ప్రశ్నను చూద్దాం. ఏబిసిలో మధ్యగత రేఖలు ఏడి మరియు బిఈలు జీ వద్ద లంబంగా ఖండించుకుంటాయి. సో ఏడి ఈజ్ ఈక్వల్స్ టు 9 సెంటీమీటర్లు మరియు బిఈ ఈజ్ ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్లు అయితే మనము బీడీ పొడవును కనుగొనే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇచ్చిన త్రిభుజంలో ఏడి మరియు బిఈలు జీ వద్ద లంబంగా ఖండించుకుంటాయి. సో మనము త్రిభుజాన్ని మొదటగా చూద్దాం. చిన్న త్రిభుజంలో ఇవి 2 లంబంగా ఖండించుకున్నట్లయితే వీటి మధ్య కోణము మనము లంబకోణంగా తీసుకుందాం. సో ఈ లంబకోణాన్ని మనం తీసుకున్నట్టయితే మొదటగా ఇది ఏ, ఇది బి, ఇది సి గాను మరియు ఇది జీ గాను
దీనిని మనం బిఈ, దీన్ని మనం ఏడీగా తీసుకున్నట్లయితే మొదటగా జీను మనం గురుత్వ కేంద్రము అని అంటాము. జీ అనేది AG:, జీడీని మనం చూసినట్లయితే 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. ఏడి విలువ 9 కాబట్టి దీన్ని మనం 6:3గా రాసుకోవచ్చు. అదేవిధంగా జీ అనేది బీఈని కూడా 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. అనగా ఇది 6 కాబట్టి దీన్ని మనం 2:1 నిష్పత్తిలో విభజించినట్లయితే దీన్ని మనం 4:2గా చెప్పుకోవచ్చు. అనగా దీని విలువ 4, దీని విలువ 2గా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనని కనుగొనమన్నది బీడీ యొక్క విలువ. సో దీని ఎక్స్ అనుకున్నట్లయితే బీజీడీ అనేది లంబకోణ త్రిభుజము. సో లంబకోణ త్రిభుజంలోని కర్ణము విలువ భుజాల వర్గాల మొత్తానికి సమానము. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము ఎక్స్ విలువ 5గా మనం చెప్పుకోవచ్చు. అనగా ఇక్కడ మనకు ఏర్పడిన త్రిభుజం లంబకోణ త్రిభుజము, మరియు లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు మనం 3 మరియు 4గా గమనించినట్లయితే కర్ణము 5గా చెప్పవచ్చు. సో ఈ విధంగా ఈ త్రిభుజంలో లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరిచి దాని కర్ణము విలువను మనం 5గా చెబుతున్నాము. అదేవిధంగా మరొక ప్రశ్నను చూసినట్లయితే ఏబిసి అనే త్రిభుజంలో బి యొక్క అంతరకోణ సమద్విఖండన రేఖ మరియు సి యొక్క బాహ్య కోణ సమద్విఖండన రేఖలు డి వద్ద ఖండించుకుంటాయి. సో బీడీసీ = 50 డిగ్రీలు అయితే ఏ యొక్క విలువ ఎంత? మొదటగా మనం చూసినట్లయితే దీని అంతర్కోణ సమద్విఖండన రేఖ మరియు దీని బాహ్య కోణ సమద్విఖండన రేఖ ఏబిసి డి వద్ద ఖండించుకుంటే డి విలువను మనకి ఇవ్వడం జరిగినది. సో డి విలువను చూసినట్లయితే 50 డిగ్రీస్గా చెప్పారు. కానీ మనము ఈ ట్రయాంగిల్ బేసిక్స్లో చూసినట్టుగా ఏడిసి అనేది కోణం ఏలో సగంగా ఉంటుంది. మనం ఇప్పుడు బీడీసీ విలువను చూసినట్లయితే బీడీసీ విలువ 50 డిగ్రీలుగా చెబుతాము. అనగా 50 డిగ్రీలను మనము ప్రతిక్షేపించినట్లయితే యాంగిల్ A/2 = 50 మరియు యాంగిల్ ఏ 50 × 2 100 డిగ్రీలుగా మనం చెబుతాము. అదేవిధంగా చివరిగా త్రిభుజంలోని భుజాలు వరుసగా 6 సెంటీమీటర్లు మరియు 12 సెంటీమీటర్లు మరియు 13 సెంటీమీటర్లు అయితే ఆ త్రిభుజము లంబకోణ త్రిభుజమా లేదా అల్పకోణ త్రిభుజమా మరియు లేదా అధిక కోణ త్రిభుజమా ఇప్పుడు మనం నిర్ణయించాలి. మొదటగా చూసినట్టయితే 3 భుజాలు అనగా ఇచ్చిన 3 సైడ్లు 6, 12, 13 ఈ భుజాలను చూడగా మనము దీనిని విషమబాహు త్రిభుజం అని చెప్పవచ్చు. కానీ ఇచ్చిన ఆప్షన్లలో మనకు విషమబాహు త్రిభుజం లేదు. సో త్రిభుజ భుజాలను ఇచ్చినప్పుడు అది లంబకోణము లేదా అధిక లేదా అల్పకోణమును మనము పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము చెప్పవచ్చు. A² + B² అనేది > C² అనేది A² + B² భుజాల వర్గాల మొత్తము కర్ణాల వర్గానికి కంటే ఎక్కువైతే, కర్ణం వర్గం కంటే ఎక్కువైతే దీన్ని మనము అల్పకోణ త్రిభుజంగాను, కర్ణం యొక్క వర్గము భుజాల వర్గానికంటే ఎక్కువైతే దీన్ని మనం అధిక కోణ త్రిభుజంగాను, లేదా భుజాల వర్గాల మొత్తము కర్ణాల వర్గానికి సమానమైతే దీన్ని మనము లంబకోణ త్రిభుజంగాను చెబుతాము. 2 భుజాల వర్గాల మొత్తాన్ని మనం చూసినట్లయితే 36 + 144 169 కంటే ఎక్కువ అయినందువల్ల దీన్ని మనం అల్పకోణ త్రిభుజంగా చెబుతాము. అనగా ఒక కోణము లంబకోణము కాదు, ఒక కోణము అధిక కోణము కాదు. సో అన్ని కోణాలు అల్పకోణాలని మనం చెబుతాము. సో ఈ విధంగా మనము త్రిభుజాలు మరియు వాటి బేసిక్స్ గురించి చూడడం జరిగింది. సో త్రిభుజాల బేసిక్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ త్రిభుజాల గురించి ఇచ్చిన ధర్మాలను మీరు క్షుణ్ణంగా పరిశీలించి ఇచ్చిన క్వశ్చన్లను మరొకసారి చూసుకొని ఎగ్జామ్లో మంచిగా రాయగలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.